హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మధుర మీనాక్షి చరిత్ర గురించి తెలుసుకుందాము. మధుర మీనాక్షి చరిత్ర తెలుసుకోవాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మనం ఈ చరిత్ర తెలుసుకుంటాము. అమ్మ చరిత్రను తెలుసుకున్న వారికి సంతాన భాగ్యము మరియు పెండ్లి అవుతుంది. పెండ్లి కాని వారికి త్వరగా పెండ్లి అవుతుంది. అమ్మవారిని దర్శించుకొని అక్కడికి ఆలయ ప్రాంగణంలో మనం పూజలు జరిపించుకొని అమ్మవారికి మొక్కుకొని వస్తే తప్పగా పెండి జరుగుతుంది. ఇప్పుడు మనము ఆలయ చరిత్ర తెలుసుకుందాం. శైవతత్వ శాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబంధాలు అనేవారు ఆలయం గురించి 7వ శతాబ్దంలోనే పేర్కొన్నారు. అనంతరం ఖిల్జీ సేన మాలిక్ కపూర్ దీన్ని కూల్చివేశారు. ఆనవాలు లేకుండా గుడిని కూల్చివేశారు. ఈ గుడి దాడుల్లో అయిన తరువాత కొద్ది కాలానికి 1311లో ఢిల్లీ సుల్తానేట్ స్వాధీనం చేసుకొని ఈ మదురైని పాండ్యరాజుని అపారమైన సంపదను దోచుకున్నారు. ఢిల్లీకి తీసుకువెళ్ళిపోయారు. అలాగే 14వ శతాబ్దంలో జరిగిన ఇస్లామిక్ దండయాత్రలో తమిళ హిందూ దేవాలయ పట్టణాలకు చాలా కాలం పట్టింది. అవి పునరుద్ధరించడానికి వారు ఎంతో శ్రమించారు. ఆ తరువాత వారు ఎంతో శ్రమతో ధ్వంసం తర్వాత కూడా ఢిల్లీ సుల్తానేట్ మహబూబ్ బిన్ తుగ్లక్ మదురైలో జలాలుద్దీన్ అఫ్జా ఖాన్ అనే ముస్లిం గవర్నర్ నిర్మించారు. ఈ జలాలుద్దీన్ అఫ్జా ఖాన్ అతను 1335లో ఢిల్లీ సుల్తానేట్ నుండి విడిపోయి మదురై సుల్తానేట్ను ప్రారంభించారు. ఈ మదురైని వారు పరిపాలిస్తూ ఉండగా అప్పుడు వారు అభివృద్ధికి అంతగా తోడ్పడలేదు. కానీ కొంతకాలం తర్వాత విజయనగర సామ్రాజ్యం కమాండర్ కుమారకంపన భార్య గంగాదేవి మధుర విజయం అనే ఒక కవితా పురాణం ప్రకారం ఈ గంగాదేవి వారికి సుల్తానేట్కు కత్తిని బహుమతిగా ఇచ్చి మదురైని విముక్తి చేయమని, మీనాక్షి ఆలయమును తెరవమని, శిథిలాల నుండి తిరిగి తెరవమని కోరింది గంగాదేవి గారు. ఈ గంగాదేవి క్రియాశీలకంగా పూజలు అందుకొనాలని, ఆలయాన్ని పునరుద్ధరణ చేయాలని, పూజలు అవి ప్రారంభించాలని గంగాదేవి ఈ సుల్తానేట్ని కోరారు. అప్పుడు వారు ఆ కత్తిని స్వీకరించి ఈ ఆలయం యొక్క పునరుద్ధరణకు ఆ శిథిలాలను తొలగించి మరలా యథాతథంగా పూజలు అందుకొనాలని వారిని కోరారు. అప్పుడు 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయకుడు రాజు విశ్వనాథ్ నాయకుడు, తర్వాత తిరుమల నాయకు దీన్ని ఎంతో అభివృద్ధి చేశారు పెద్ద ఎత్తున. ఆ విధంగా అమ్మవారి గుడి పునరుద్ధరణకు నోచుకుంది. 16వ శతాబ్దం తర్వాత మదురై మీనాక్షి గుడిని అందరూ యథావిధిగా పూజలు అందుకుంటూ ప్రారంభించారు. ఈ విధంగా జరుగుతుండగా ఇంకా మనము అమ్మవారి గురించి తెలుసుకుందాం. మధుర మీనాక్షి అమ్మవారు ఎలా ఉద్భవించారు, పాండ్యరాజునకు ఎలా పుట్టారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ మీనాక్షి టెంపుల్ మనకు ప్రపంచంలోని అతి పురాతనమైన దేవాలయంగా పేరెనికగన్నది. ఎంతో పెద్ద విశాలమైన దేవాలయంగా పేరెనికగన్నది. ఎక్కువ గోపురాలను కలిగి ఉన్న, పెద్ద కోనేరు కలిగి ఉన్న, ఎంతో మహిమాన్వితమైన కోనేరు అక్కడ ఉన్నది. సాక్షాత్తు ఆదిశంకర్ల వారే అక్కడ అమ్మవారిని నిర్బంధించి తామస గుణాన్ని పోగొట్టి వారితో పాచికలాడి అమ్మవారిని ఎలా బంధించారో మనము ఇప్పుడు తెలుసుకుందాం. 2500 సంవత్సరాల క్రితం ఈ మదురైని మలయధ్వజ పాండ్యన్ రాజు అనే రాజు పరిపాలించేవారు. ఈ మలయధ్వజ పాండ్యన్ రాజుకు పిల్లలు సంతానం చాలా రోజులు కలగలేదు. కనుక వారు ఎన్నో రోజులు ఎదురు చూసి వారికి ఒక వారసుడు పుట్టాలని ఎంతో కోరికగా ఉండేది. కానీ వారికి ఈ యాగాలు చేయడం వల్ల ఒక యజ్ఞగుండం నుంచి ఒక అమ్మవారు పుట్టుకు వచ్చారు. ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విషయం ఏమిటంటే ఈ మీనాక్షి అమ్మ, మీనా అంటే ఎంతో అందమైన కన్నులు కలిగి ఉంటుంది. నచ్చి అంటే తమిళంలో పరిపాలకురాలు అని అర్థం. ఈ మీనాక్షి అనే పేరుతో ఈ యువరాణి ఎంతో సుందరముగా అందముగా ఉండేది.
కానీ విషయం ఏమిటంటే మీనాక్షి అమ్మవారు 3 స్తనములతో పుట్టారు. 3 స్తనములతో పుట్టిన పాపను చూసి పాండ్యరాజుని చాలా దిగులు చెందారు. కానీ దిగులు చెందిన వెంటనే వారు అలా మనసులో అనుకోగానే ఆకాశం నుంచి ఒక వాక్కు వినపడింది. ఏమిటి అంటే ఆ వాక్కు, మీ పాపకు, ఈ మీనాక్షికి ఎవరైతే భర్తగా పొందుతారో వారిని చూసిన క్షణము ఆ మీనాక్షికి ఈ 2 స్తనములు అవుతాయి. ఎవరైతే వారి భర్త, ఏ రోజైతే వారి భర్తను ఈ పాప కనులతో చూస్తాదో అప్పుడు ఆమెకు 2 స్తనములు అయిపోతాయని చెప్పి ఆ ఆకాశవాణి అదృశ్యమైపోయింది. ఆ విధంగా కొనసాగుతున్న సందర్భంలో ఆమెను ఎంతో విలువిద్యలతోనూ 64 కళ్ళలతోనూ పాండిత్యంతోనూ వేదాలతోనూ సంగీతంతోనూ ఎంతో ధైర్యశాలిగా మగవారికి ధీటుగా ఈ యువరాణిని పెంచారు. ఆమెకు అన్ని విలువిద్యలు వచ్చు. మనము మీనాక్షి అంటే ఎవరో పరదేవత అనుకోబాకండి. మీనాక్షి అంటే సాక్షాత్తు పార్వతి అంశే కనుక ఆమెకి తెలియందేముంది, ఆమెకు సాధ్యం కానిది ఏముంది? ఈ ముల్లోకాలన్నింటినూ ఆమె వేలుతూ ఉన్నది. అన్ని లోకాలు ఆమె ఆధీనంలోనే ఉండేవి. ఒక్క భూలోకమే కాదు, ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అమ్మ ఆధీనంలోనే ఉండేది. ఈ యువరాణి ఆ విధంగా ఎంతో యువరాణి రాజ్య పరిపాలన చేయుచుండగా ఒకరోజు ఆమెకు యోగ బలంతో కైలాసమును బయలుదేరుతుంది. అక్కడ కైలాసము చూడాలని ఆమె కనిపించిన వెంటనే ఆమె కైలాసంలో ప్రత్యక్షమయ్యి యోగ బలంతో అక్కడ వారు ఈశ్వరుణ్ణి సందర్శిస్తారు. ఆమె కన్నులతో ఎంతో సుందరమైన అందమైన ఈశ్వరుని చూడగానే ఆమెకు మైకం కమ్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఈ మీనాక్షిదేవి 3 స్తనములు 2 స్తనములుగా మారుతాయి. వారు మేల్కొనిన తర్వాత గమనించి, నా 2 స్తనములు కలిగినాయి కాబట్టి వీరే నా భర్తగా నేను స్వీకరించాలని గ్రహించి వారితో చెప్పి, స్వామి మీరే నాకు కాబోయే భర్త అని చెప్పి, అప్పుడు మీరు భూలోకానికి వస్తే మా పాండ్యరాజుని గారు, మా తండ్రి గారైన పాండ్యరాజుని గారు మనకి వివాహము ఎంతో వైభోగంగా జరిపిస్తారు భూలోకంలో అయిన మధుర నగరంలో అని చెప్తుంది. ఆ విధంగా చెప్పి ఈ ఈశ్వరుణ్ణి, సుందరేశ్వరుణ్ణి తీసుకొని వచ్చి భూలోకంలో వారు ఆ విధంగా భూలోకానికి ఆ స్వామివారిని, సుందరేశ్వరుణ్ణి వారు చెప్పి తీసుకొని వస్తారు. ఇక్కడ పాండ్యరాజన్ మీనాక్షికి, సుందరేశ్వర్లకి ఎంతో వైభోగంగా కళ్యాణం జరుపుతారు. సాక్షాత్తు విష్ణుమూర్తి గారే వచ్చి అన్నగా వచ్చి అమ్మవారికి పెళ్లి చేస్తారు. విష్ణుమూర్తి మరియు అమ్మవారు పార్వతీదేవి మరియు సుందరేశ్వరుడు ఈశ్వరుడిగా వచ్చి ఇక్కడ పెళ్లి జరిగిన ప్రదేశం కాబట్టి, వివాహం జరిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎంతో పవిత్రమైన ప్రదేశం. ఆ ప్రదేశానికి ఎంతో శక్తి ఉంది కనుక మధుర మీనాక్షిని మనం వివాహం కాని వారు దర్శించుకుంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. అప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉండగా అమ్మవారు రాజ్యాన్ని వెళ్తున్నారు. కానీ ఎంతో శాంతస్వరూపిణి అయిన ఆ తల్లి రాత్రులు మాత్రం తామస గుణముతో వారు నగరంలోని కనిపించిన వారిని సంహారం చేస్తూ ఉండేవారు. అమ్మ తామస గుణానికి, ఆమె ఆగ్రహానికి ఎవరో ఒకరు బలవుతూ ఉండేవారు. అప్పుడు పాండ్యరాజును తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, రాత్రులు నగర సంచారం ఎవరు చేయకూడదని, సాయంత్రం అవుతూనే ఎవరి ఇండ్లల్లో వాళ్ళు బందీలుగా ఉండాలని ఒక నియమం పెడతారు. అందరూ మదురైలోని అందరూ కూడా చీకటి పడగానే ఎవరి ఇండ్లల్లో వాళ్ళు బందీలుగా ఉండేవారు. అలా ఉంటూ వీరిని నిరోధించలేక వారు ఎంతోమందిని యాగాలు చేయించి చాలామందిని పిలిపించి కానీ లాభం లేకుండా పోయింది. అమ్మవారిలోని తామస గుణాన్ని పోగొట్టేదానికి పాండ్యరాజును ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలమైపోయాయి. అలా ఉండగా సుందరేశ్వరుడు కూడా ఆమెని ఏమీ అనలేక వారు కూడా ఎంతో దిగులు చెందారు.
వారు కూడా నా అంశతో ఎవరైతే వస్తారో వారే అమ్మవారిని ఈ మీనాక్షి తామస గుణాన్ని కన్ అధిగమించగలరు, వారే ఆమెను నిరోధించగలరు. సాక్షాత్తు శంకర స్వరూపంతో వస్తేనే ఈ అమ్మవారిని నిరోధించగలరని సుందరేశ్వరుడు అనుకుంటారు. సుందరేశ్వరుడు అదుపు చేయలేక కాదు, సుందరేశ్వరుని శరీరంలో సగభాగమైన ఈ మీనాక్షి అమ్మవారిని వారు నిరోధించి అవమానించినట్లవుతుందని, వారు కూడా ఈ కాలయమే నిర్ణయిస్తుందని వారు ఎంతో నిరీక్షిస్తూ ఉంటారు. ఈ నిరీక్షణలోనే ఆదిశంకరాచార్యులు రానే వచ్చారు. వచ్చి ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును ఆతిథ్యం స్వీకరించి తరువాత వారు పాండ్యరాజుకు, రాజా, మేము ఈరోజు మీనాక్షి దేవాలయంలో మేము ధ్యానం చేసుకోవాలి అని చెప్పి అంటారు. ఆ మాట వింటూనే పాండ్యరాజుకి భూమి కంపించినట్లు అవుతుంది. వెంటనే పాండ్యరాజు, స్వామి, మీరు ఈరోజు మీనాక్షి తామస గుణానికి ఆహుతైపోతారు. ఆమె మిమ్మల్ని సంహరిస్తుంది. ఆ సంహారంతో మీ 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 మా వంశానికి పాపం చుట్టుకుంటుంది. అది జన్మజన్మలకు మాకు పాపం అంటుకుంటుంది, మహాపాపం అవుతుంది. స్వామి, మీరు వెళ్ళొద్దు అని చెప్పి ఆదిశంకరులను వేడుకున్న శంకరులుగా మాత్రం అతని మాటని తిరస్కరించి ఇది మా నిర్ణయం, మమ్మల్ని ఆపొద్దని అంటారు. అలా శంకరులు వారిని మాటను తిరస్కరించి మమ్మలను దేవాలయం దగ్గర మీరు దేవాలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతారు. అలా పాండ్యరాజుని స్వతహాగా వెళ్ళి ఆదిశంకరుల్ని దేవాలయంలోని ప్రవేశపెట్టి వీరు ఎంతో దిగులు చెందుతూ ఇంటికి వస్తారు. ఆ రోజు రాత్రి పాండ్యరాజునికి నిద్ర పట్టలేదు. రేపొద్దున ఈ యోయోగిని మనము ప్రాణాలతో చూస్తామో లేదో అని ఎంతో దిగులు చెందుతారు. కానీ ఆదిశంకరులు ఎంతో ధైర్య సాహసతాలతో ఆ గుడి ప్రవేశం చేసి ఆలయంలో ఉన్న విశాలమైన మండపం కూర్చొని ధ్యానము మొదలు పెడతారు. ధ్యానం మొదలు పెట్టగానే ఆదిశంకరాచార్యులకు తన ఆజ్ఞాచక్రంలోని అమ్మవారి దర్శనమిచ్చి అతన్ని సహస్రారంలో నిలిచి అమ్మ కోటి కాంతులతో వెదజల్లుతూ తాటంకములను దగదగా మెరుస్తూ అమ్మవారు ఆదిశంకరుడికి దర్శనమిస్తారు. వెంటనే ఆ గుడిలోని అప్రయత్నంగానే గంటలు మ్రోగటము, ఎవరూ వెలిగించకుండానే దీపాలు వాటి అంతటా అవే వెలగటము, అమ్మవారు లేచి విగ్రహంలో నుంచి ప్రాణము ఉన్న దేవి నడుచుకుంటూ వస్తుంటుంది. వారి పీఠం నుంచి లేచి వారు బయటికి వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్న అమ్మవారు ఈ మండపం మీద కూర్చున్న శంకరాచార్యుల్ని చూసి అమ్మవారిని ఆశ్చర్యపోతారు. ఎవరి యువయోగి ఇంత అందమైన ముఖవర్చస్సుతో, ఎంతో కాంతులేనుతూ, మెడలో రుద్రాక్ష, చేతిలో కమండలము, ఆ దండకము అవన్నీ చూసి ఇతను ఎంతో మహానుభావంలాగున్నారే, అచ్చము సాక్షాత్తు శంకర స్వరూపంతో ఉన్నారే అనుకుంటూ ఆమెలోని అమ్మతత్వం బయటికి వస్తుంది. కానీ అమ్మవారు గర్భగుడి దాటుతుండగానే అమ్మవారిలోని తామసగుణం బయటపడి వారి శరీర ఛాయ కారుమబ్బుల్లాగా నల్లని రూపులోకి మారిపోయి అమ్మవారు ఆవేశంతో వారిని పలకరిస్తుంది. ఓరి యువ యోగి, ఎవరు మీరు? ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఈరోజు మీరు మాకు ఆహారముగా మిమ్మల్ని నేను సంహరిస్తాను అని చెప్పి అంటుంది. కానీ ఆది శంకరాచార్యులకు అమ్మవారు ఎంతో అందమైన సుందరమైన అమ్మగా కనిపించింది కనుక అమ్మవారిని పొగుడుతూ స్తుతిస్తూ ఎంతో స్తోత్రములు పాడి అమ్మవారిని సహస్రాములు పలికి అమ్మవారి అష్టోత్తరములు పాడి అమ్మవారిని మెప్పించుతారు. అమ్మవారు వారి పాటలకు వారి స్తుతులకు ఎంతో మెచ్చుకొని ఓరి యువయోగి, నీకేం వరం కావాలో కోరుకు అని చెప్పి అంటారు. అప్పుడు ఈ ఆదిశంకరాచార్యులు, అమ్మా, నేను మీతో పాచికలాడాలి, మీరు ఆజ్ఞాపిస్తే మనము ఈరోజు పాచికలాడదాము అని చెప్పి అంటారు. దానికి అమ్మవారు ఒప్పుకొని వారు పాచికలాడటం ఆరంభిస్తారు. నేను కినక ఓడిపోతే మీరు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. నేను ఓడిపోతే సుందరేశుడు చెప్పినట్టు 1 సంవత్సర కాలం నేను సుందరేశుడు చెప్పినట్టు వింటాను అని చెప్పి అంటుంది అమ్మవారు. అలా షరతులతో వారు ఈ పాచికలాట ప్రారంభించి అమ్మవారిని
ఆదిశంకరాచార్యులు, అమ్మ మీరు ఇక్కడ కూర్చొని అవసరం లేదు, మీరు మీ పీఠం మీద కూర్చొని పాచికలు ఆడదామని చెప్పి అమ్మవారిని మభ్యపెట్టి, మీరు అక్కడి నుంచి ఎంత వేయాలో, మీరు పందెం ఎంత వేస్తారో అంత వేసుకోండి, నేను ఇక్కడి నుంచే ఆడతానని చెప్పి అమ్మవారికి చెప్తే అమ్మవారు వెళ్ళి పీఠం మీదే కూర్చుంటారు. కానీ ఆదిశంకరాచార్యులు ఎంతో తెలివిగా శ్రీచక్రాన్ని గీస్తారు. చివరికి అమ్మవారు వేకువజామున 4 గంటల సమయంలో అర్చకులు వస్తారని చెప్పి ఆ స్వామిని కోరుతుంది. వారిని మాకు అర్చన టైం అయింది, అభిషేకాలకు వస్తారు, నేను గెలిచాను, మధ్య బిందువులో ఉన్నాను కదా అని చెప్పి అంటుంది. అమ్మ మీరు గెలవలేదు, నేనే గెలిచాను, మిమ్మల్ని శ్రీచక్రంలోనే బంధించాను, 44 కోణములు కలిగిన ఈ శ్రీచక్రంలో 44 దేవతలను ఆహ్వానించి వారిని నిర్బంధించి మిమ్మల్ని మధ్యలో పెట్టానని చెప్పి గర్వంగా చెప్తారు. అమ్మవారు వారిని చూసి ఎంతో గర్వపడి వారిని మెచ్చుకొని, నాలోని తామస గుణాన్ని పోగొట్టి మీరు శాంతశుభ్రులకు మార్చారు, మీకు ఎంతో కృతజ్ఞతలను చెప్తారు. ఆ విధంగా అమ్మవారిని నిర్బంధించి శ్రీచక్రంలోని నిలుపుతారు. ఆ విధంగా అమ్మవారిని తన తామస గుణం పోగొట్టి ఎంతో శాంతస్వరూపిణిగా మార్చి ఆ తల్లిని మదురైలోని నిలిపారు. ఈ శంకర విజయం ఎంతో ఉప్పొంగిపోతారు పాండ్యరాజు. తెల్లవారు వచ్చి పాండ్యరాజును చూసి ఎంతో సంతోషపడిపోతారు. ఆదిశంకరాచార్యులు మొట్టమొదటిగా స్థాపించిన ఈ యంత్రం అక్కడ భూమిలోకి వెళ్ళి భూస్థాపితమైపోయింది. ఇప్పుడు పైన ఉన్న ఆ శంకరుని యంత్రము మనము వెళ్ళి దాన్ని తాకంగానే ఎన్నో ప్రకంపనాలు వస్తాయి. ఎన్ని వింతలు ఉన్నాయి. అమ్మవారి పెళ్ళి అవుతుంది, అక్కడ యజ్ఞం చేసి సంతానం లేని వాళ్ళకి పాండ్యరాజుని సంతానం కలుగుతుంది. మరియు సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చిన ప్రదేశము, సుందరేశ్వరుని పెళ్ళి, అమ్మవారి పెళ్ళి జరిగిన ప్రదేశము, యజ్ఞాలు జరిగిన ప్రదేశం ఎంతో పవిత్రమైన ప్రదేశంగా పేరుగాంచింది. అతి పురాతనమైంది. 33,000 విగ్రహాలతో చెక్కబడి ఎంతో వింతైన ఆశ్చర్యకరమైన ఈ మధుర మీనాక్షిని మనం దర్శించి మనకున్న కోరికలను తీర్చుకొని మనము అమ్మవారి కృప పొందాలని కోరుకుంటూ ఈరోజు మీకు నేను ఈ వీడియో పెట్టాను. అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. తప్పులుంటే క్షమించండి. చాలా కష్టపడి నేను అమ్మవారి చరిత్ర నేర్చుకుని చెప్పాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకందరికీ శుభం కలగాలి, మీ కోరికలు తీరాలని దీవిస్తూ అందరూ మధుర మీనాక్షిని సందర్శించుకొని అమ్మవారికి మీ కోరికలు చెప్పుకొని మీకున్న సమస్యలను, ఈ పెళ్ళి కాని యువకులకు పెళ్ళి కావాల్సిన వాళ్ళు, సంతాన భాగ్యం కావలసిన వాళ్ళు అక్కడ బంగారు కమలం ఉన్న కోనేరులోని స్నానం చేసి మీరు అమ్మవారికి మొక్కుకుంటే తప్పకుండా మీ కోరికలన్నీ తీరుతాయి. ఈ అమ్మవారి కథను, చరిత్రను వినాలి అంటే 1,000,000 జన్మల ఫలం చేసుకున్న వారికే దక్కుతుంది. అందరికీ ఈ చరిత్ర తెలుసుకునే భాగ్యం కలగదు. ఇది మాత్రం నిజం. మీకు ఎంతోమంది వ్యాఖ్యానం చేసే, ప్రవచనాలు చెప్పేవారు చెప్పే ఉంటారు. అందుకని మీరు విన్నవారందరికీ ఎంతో అదృష్టవంతులు. మీ కర్మలు తొలగిపోతాయి ఈ రోజుతో.